ప్రపంచంలోనే మోస్ట్ వెల్దియస్ట్ టెంపుల్ అంటారు దాన్ని. మీకు చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే 2011లో కొన్ని డోర్లు ఓపెన్ చేశారు. కేరళ హైకోర్టు చెప్పిందని 6 వాల్ట్స్ ఉన్నాయి, ABCDEF అలాగా. అందులో ఈ B వాల్ట్ కనబడుతుంది కదా, ఈ వాల్ట్ ను ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ వాల్ట్ ఓపెన్ చేయగానే లోపల కనిపించిందని వాళ్ళ కళ్ళు చెదిరిపోయినాయి. ఎవరెవరైతే Z+ కేటగిరీ సెక్యూరిటీని పెట్టుకుని గవర్నమెంట్ వచ్చి మరి చూద్దాం అనుకుందో దేవుడి ఆస్తిని. మీ గోల్డ్ కాయిన్ ఐడియా ఉంటుంది కదా, అలాంటి 1 లక్ష ఉన్నాయి లోపల. 1,00,000. శ్రీ మహావిష్ణువు ఐడిలో ఒకటి ఆయన విగ్రహం సుమారు 1000 కేజీలు, డైమండ్ స్టడెడ్ దండలు, 18 అడుగుల గోల్డ్ చైన్ ఉంటుంది. 18 అడుగులు, 18 తులాలు కాదు. ఇదంతా లెక్కడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ కాయిన్స్ కూడా ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, ట్రావెన్కోర్ సామ్రాజ్యం ఇలాంటి రకరకాల సామ్రాజ్యాల నుంచి డొనేషన్స్ రూపంలో వచ్చినవి. ఇలా అన్ని డోర్లు ఓపెన్ చేసి ఆ గుడి ప్రాంగణం ఏదైతే ఉందో 2011లో ట్రావెన్కోర్ ఫ్యామిలీ నుంచి తీసుకునే ప్రయత్నం చేసింది కేరళ. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి గొడవ పడితే ఇదేలా జరుగుద్ది, ఇది మేము కేవలం రక్షకులు మాత్రమే. రాజా మార్తాండ వర్మ టైం నుంచి 1750 ఆ టైం ఇది. రాజ్యం మొత్తం శ్రీ మహావిష్ణువుదని, రాజులందరూ పద్మనాభ దాసులని పిలుచుకునేవాడైనా. అలా మా చేతి నుంచి ఎలా లాగేసుకుంటారని సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేస్తే అది మొన్నే 2020లో తిరిగి వాళ్ళకి వచ్చేసింది. Big verdict on Padmanabh Swami Temple. Travancore royals have the Shabayat rights there. వాళ్ళ ఆధ్వర్యంలోనే మహాకుంభాభిషేకం జరిగి ఫ్యూ మంత్స్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ మహాగుడికి సంబంధించి కానీ దాని వెనకాల ఉండే మిస్టరీస్ గురించి కానీ, ముఖ్యంగా వాల్ట్ B గురించి, ప్రతి వాల్ట్ లో ఏమేమి ఉన్నాయో, ఇన్ఫాక్ట్ ఈ రెండో ద్వారం ఏదైతే ఉందో దానికి గొల్లెం గానీ, తాళాలు అవి వేయడానికి నాబ్స్ ఉంటాయి కదా డోర్స్ కి పుల్ చేయడానికి, అలాంటి నాబ్స్ కూడా లేదు, సీల్ చేసి ఉంది అది. అలాంటి డోర్ లో ఏముంటుందని కుతూహలంతో కొంతమంది ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి దుశ్చర్యల గురించి కూడా మాట్లాడదాం. ముఖ్యంగా దీని లీగాలిటీ గురించి, ఎవరైతే దీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉండాలని, ముఖ్యంగా కేరళ గవర్నమెంట్ చేతిలో ఉండాలని భావిస్తున్నారో వాళ్ళకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. దేవుడి ఆస్తి, నారాయణుడి ఆస్తి గురించి మాట్లాడదాం మనం. కరెంట్ అఫైర్స్ తో పాటు ఈ విషయాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మన టెక్స్ట్ బుక్స్ లో అంత ఇదిగా మాట్లాడలేదు దీని గురించి. చిన్నప్పటి నుంచి ఒక పారాగ్రాఫ్, ఒక పేజో రాస్తారేమో కానీ మన చరిత్ర గురించి మనం మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఇలాంటి వీడియోల ద్వారా ఇది నా చిన్న ప్రయత్నం అనుకోండి, 0.00001% అంతే. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అది ఏవైనా, ప్రపంచంలో జరిగే ఏ విషయం నుంచి అయినా, మన అస్తిత్వం గురించి, మన చరిత్ర గురించి మాట్లాడే ఈ విషయాల గురించి అయినా ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది. అలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నా. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.